నిర్మల్ జిల్లా బైన్సలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని అది పత్త లేకుండా పోయింది. అట్లనే ఎప్పుడో పురాతన కాలంలో కట్టినటువంటి ప్రభుత్వ హాస్టల్ భవనాలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు సంబంధించి అన్ని పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్టల్ భవనం లేదు. విద్యార్థులకు కనీసం ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేకుండా సందుల్లో, ఇరుకు గదుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ. అదేవిధంగా ఏ రైతు రోడ్డెక్కి రుణమాఫీ చేయాలని, రైతు బంధు ఇవ్వాలని అడిగారో మాకైతే తెలీదు. కానీ సంవత్సరాలుగా విద్యార్థులు రోడ్డెక్కి గొంతు చించుకుని అరుస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా, ఏమైనా కానీ రైతులు అంటే మేము కూడా రైతు బిడ్డలమే, కానీ మా గురించి పట్టించుకునే నాదుడే లేరు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు.